Hi everyone, welcome to my channel Chemistry SR. Those who are new here, myself Subaraidu. I teach chemistry in simple and engaging way. If you are interested, keep watching. In today's session, we are going to discuss about balancing of redox reaction by ion electron method, particularly in basic medium. Intermediate first year or 11th class chemistry redox reactions లో 4 marks కి చాలా ఇంపార్టెంట్ ఈ మోడల్. అసిడిక్ మీడియం అని అడగచ్చు, బేసిక్ మీడియం అని అడగచ్చు. 100% క్వశ్చన్ అయితే 4 మార్క్స్కి వస్తుంది. సో ప్రీవియస్ వీడియోలో అసిడిక్ మీడియం కొన్ని చూసాము, ఇప్పుడు బేసిక్ మీడియం కూడా చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలి, రూల్స్ ఉన్నాయి మనకు, ఒక వీడియోలో రూల్స్ కూడా చెప్పుకున్నాం. ఫస్ట్ రైట్ ద స్కెలిటన్ ఫార్మ్ ఆఫ్ రియాక్షన్ అంటాడు, లేదా అయానిక్ ఫామ్ అంట. అన్ని అయాన్లే, మనకి ఇచ్చింది ఏమి ఇబ్బంది లేదు, అయానిక్ ఫామే ఇది, ఇక్కడ లేదనకూడదు, అయానిక్ ఫామ్. ఓకేనా, సరే బాగుంది. ఇప్పుడు ఏం చేయాలి, అయానిక్ ఫామ్ ఇచ్చాక స్ప్లిట్ చేయాలి 2 halvesగా. 1 represent ఆక్సిడేషన్ హాఫ్, 1 represent రిడక్షన్ హాఫ్. ఎలా తెలుస్తుంది, ఆక్సిడేషన్ నంబర్స్ కనుక్కుంటే తెలుస్తుంది. చూద్దాం, దానిపైన కూడా మన రూల్స్ వీడియోస్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేసాం, ఎలా కనుక్కోవచ్చో కూడా ప్రీవియస్ వీడియోస్ ఇదే చాప్టర్లో. ఓకేనా, సరే క్రోమియం ఎవరిది కనుక్కోవాలి, ఆక్సిజన్ హైడ్రోజన్ తప్ప అదర్ ఆటమ్స్. క్రోమియం కనుక్కోవాలి. OH మైనస్, హైడ్రాక్సిల్ అయ్యాను కదా, 3 ఉన్నాయి, -3, సో క్రోమియం +3, క్రోమియం +3. ఇక్కడ ఐడిన్ -1 కాబట్టి దాని ఆక్సిడేషన్ నెంబర్ -1, ఇంక ఈ 2 కనుక్కోవాలి. ఇక్కడ ఐడిన్ IO3, IX అనుకుంటే 3 ఆక్సిజన్స్ ఉన్నాయి, ఆక్సిజన్కి ఒక్కొక్కటి -2 కదా జనరల్గా ఆక్సైడ్స్లో. సో X -6 = -1, X = +6 -1 అంటే +5, ఐరన్ +5లో ఉంది. ఇంకా క్రోమియం చూద్దాం. ఇక్కడ క్రోమియం X అనుకో, 4 ఆక్సిజన్, ఒక్కొక్కటి -2 జనరల్గా. X -8 = -2, X = +8 -2 అంటే +6. వీడియోస్ చూస్తే ప్రీవియస్ అర్థమవుతుంది. సో క్రోమియం +3 నుంచి +6కి తన ఆక్సిడేషన్ నెంబర్ ఇంక్రీజ్ చేసుకుంది. ఈ ప్రాసెస్ని ఏమంటారంటే ఆక్సిడేషన్ ప్రాసెస్ అంట. ఆక్సిడేషన్ నంబర్ ఇంక్రీజ్ అయితే ఆక్సిడేషన్. మరి అయోడిన్ ఏమైంది పరిస్థితి, +5 నుంచి -1కు తగ్గిపోయింది ఆక్సిడేషన్ నెంబర్. తగ్గిపోతే ఆ ప్రాసెస్ని ఏమంటారు, రిడక్షన్ అంటాం, రెడ్యూస్ అవ్వడం. ఓకే, అయోడిన్ రెడ్యూస్ అయిపోయింది. సో అర్థమైపోయింది కాబట్టి మనం ఇప్పుడు 2 halvesగా స్ప్లిట్ చేద్దాం. ఫస్ట్ హాఫ్ ఏమై ఉండాలి, ఆక్సిడేషన్ హాఫ్ అయ్యి ఉండాలి. సెకండ్ హాఫ్ ఏమై ఉండాలి, రిడక్షన్ హాఫ్ అయ్యి ఉండాలి. ఆక్సిడేషన్ హాఫ్ అండ్ రిడక్షన్ హాఫ్. ఓకేనా, స్ప్లిట్ చేద్దాం. ఆక్సిడేషన్ హాఫ్ ఎవరిది, ఇది CrOH thrice gives rise to CrO4 2-. మరి రెడ్యూస్ అవుతున్న హాఫ్ ఎవరు, IO3- gives rise to I-. ఓకే, ఇప్పుడు ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుందాం, దీన్ని బ్యాలెన్స్ చేద్దాం, తర్వాత చూద్దాం ఎలా చేయాలి. ఫస్ట్ అదర్ ఆటమ్స్ అంటే ఆక్సిజన్ హైడ్రోజన్ తప్ప మిగిలినవి, తర్వాత ఆక్సిజన్, తర్వాత హైడ్రోజన్, తర్వాత చార్జ్. అదర్ ఆటమ్స్ క్రోమియం 1 మనం ఏం చేయక్కర్లేదు, 1 ఉన్నాయి. క్రోమియం బ్యాలెన్స్డ్ అంటే నో నీడ్ టు బ్యాలెన్స్ స్పెసిఫికల్లీ, ఆల్రెడీ బ్యాలెన్స్డ్ 1 each. ఓకే, క్రోమియం అయిపోయింది. నెక్స్ట్ ఆక్సిజన్, లెఫ్ట్ సైడ్ 3 ఉన్నాయి, రైట్ సైడ్ 4 ఉన్నాయి, ఒకటి తక్కువ ఉంది కదా. సో ఆక్సిజన్ బ్యాలెన్స్ చేయాలంటే టు బ్యాలెన్స్ ఆక్సిజన్ ఆటమ్ యాడ్ రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ టు ది డెఫిషియెంట్ సైడ్. ఎక్కడ ఆక్సిజన్లు ఎన్ని తక్కువ ఉంటే అన్ని వేయాలి, ఒకటి తక్కువ ఉంది ఒకటి వేద్దాం. ఒక వాటర్ మాలిక్యూల్ CrOH thrice plus 1 water molecules to the left side so that oxygen atoms were balanced. 4 here, 3 + 1 4, so oxygen balanced. ఓకే, నెక్స్ట్ హైడ్రోజన్ బ్యాలెన్స్ చేయాలి, ఇది క్రూషియల్. హైడ్రోజన్ బ్యాలెన్స్ చేస్తున్నప్పుడు రియాక్షన్ మీడియం చూడాలి. యాసిడ్ మీడియం అయితే ఈజీ, ఎన్ని తక్కువ ఉంటే అన్ని H+ వేసేస్తాం, కానీ బేసిక్ మీడియం జాగ్రత్త, కొంచెం కన్ఫ్యూజింగ్. ఎటువైపు హైడ్రోజన్లు తక్కువ ఉన్నాయో గమనించి ఆ సైడు ఎన్ని తక్కువ ఉంటే హైడ్రోజన్లు అన్ని వాటర్ మాలిక్యూల్స్ వేస్తూ, అదే టైంలో ఆపోజిట్ సైడు అంతే నంబర్లో OH- వేయాలి. హైడ్రోజన్ తక్కువ ఉన్న సైడ్ వాటరు, ఆపోజిట్ సైడ్ సేమ్ నంబర్ OH-, ఇది రూల్.
సరే చూద్దాం. ఇక్కడ ఒక 3 ఉన్నాయి, ఇది ఒక 2, 5 ఉన్నాయి. రైట్ సైడ్ 0 ఏం లేవు. అంటే 5 తక్కువ ఉన్నాయి కాబట్టి రైట్ సైడ్ రూల్ ప్రకారం 5 వాటర్ మాలిక్యూల్స్ వేయాలి. బేసిక్ మీడియం కాబట్టి. అసిడిక్ మీడియం అంటే 5H+ అని వదిలేసిండేవాళ్ళం. బేసిక్ మీడియం కదా. యాడ్ రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ టు ది డెఫిషియంట్ సైడ్ అండ్ యాడ్ సేమ్ నెంబర్ ఆఫ్ OH- టు ది అపోజిట్ సైడ్ సైమల్టేనియస్లీ. అది రూల్. సో 5 ఉన్నాయి, 5 తక్కువ కూడా 5 వాటర్ వేసాం. అట్ ద సేమ్ టైం ఆపోజిట్ సైడ్ సేమ్ నంబర్లో OH- వేయాలి. ఇది రూల్. ఓకేనా? వేసాం, అయిపోయింది. మిగిలినది యాజ్ ఇట్ ఈజ్ రాసేద్దాం. CrO4 ప్లస్ H2O ప్లస్ CrOH thrice. సో హైడ్రోజన్స్ బ్యాలెన్స్డ్. నెక్స్ట్ ఏం చేయాలి? హైడ్రోజన్ బ్యాలెన్సింగ్ అయిపోతే చార్జ్ బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడ కోఎఫిషియంట్ 1 ఇంటూ పైన ఏం లేదు, 0 1 0 0 1 0 0. 5 ఇంటూ -1 -5, లెఫ్ట్ సైడ్ -5, రైట్ సైడ్ 1 ఇంటూ -2 -2, 5 ఇంటూ 0 0, అంటే ఇది -2. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ -5, రైట్ సైడ్ -2. ఇది ఎక్కువ కదా, -2 అంటే 3 యూనిట్స్ ఎక్కువ కదా, కాబట్టి రైట్ సైడ్ 3 ఎలక్ట్రాన్స్ వేయాలి. అంటే CrOH thrice ప్లస్ H2O ప్లస్ 5OH- gives rise to CrO4 ప్లస్ 5H2O ప్లస్ రైట్ సైడ్ 3 ఎలక్ట్రాన్స్ వేస్తే -5 ప్లస్ 2 3 యూనిట్స్ ఎక్కువ ఉంది, సో 3 ఎలక్ట్రాన్స్ వేసాం. ప్లస్ 3 ఎలక్ట్రాన్స్, అదే కదా రూలు. రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ యాడెడ్ టు ది సైడ్ వేర్ ద చార్జ్ ఈజ్ హై. ఎక్కడ చార్జ్ ఎక్కువ ఉంటే, ఎన్ని యూనిట్స్ ఎక్కువ ఉంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ వేయాలి. 3 యూనిట్స్ ఎక్కువ 3 ఎలక్ట్రాన్స్ వేసాం. దట్స్ ఇట్. చార్జ్ కూడా బ్యాలెన్స్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని వదిలేద్దాం, అటు సైడ్కి వెళ్దాం. సో చార్జ్ బ్యాలెన్స్డ్. ఫస్ట్ ఏం చేయాలి? అదర్ ఐటమ్స్. ఐడిన్ 1 1, సో ఐడిన్ బ్యాలెన్స్డ్. నెక్స్ట్ ఆక్సిజన్స్, ఎన్ని తక్కువ ఉంటే అన్ని వాటర్ వేసేయాలి. లెఫ్ట్ సైడ్ 3 ఉన్నాయి, రైట్ సైడ్ 0. రైట్ సైడ్ 0 మీన్స్ 3 తక్కువ ఉన్నాయి, సో 3 వాటర్ మాలిక్యూల్స్ వేసాం. సో ఆక్సిజన్ బ్యాలెన్స్డ్. నెక్స్ట్ ఏం చేయాలి? హైడ్రోజన్. హైడ్రోజన్ బ్యాలెన్స్ చేస్తున్నప్పుడు రియాక్షన్ మీడియం, బేసిక్ మీడియం. బేసిక్ మీడియంలో ఎన్ని తక్కువ ఉంటే అన్ని వాటర్ వేస్తూ ఆపోజిట్ సైడ్ సేమ్ నెంబర్ OH-. సో ఇక్కడ 6 కదా, లెఫ్ట్ సైడ్ 0 కాబట్టి 6 తక్కువ ఉన్నాయి, సో లెఫ్ట్ సైడ్ 6 వాటర్ మాలిక్యూల్స్ వేస్తూ ఆపోజిట్ సైడ్ సేమ్ నంబర్లో OH- వేయాలి. వేసాం, రిమైనింగ్ అలాగే ఉంటుంది. ఓకేనా? సో హైడ్రోజన్ బ్యాలెన్స్డ్. సో నెక్స్ట్ ఏంటంటే చార్జ్. 1 ఇంటూ -1 -1, 6 ఇంటూ 0 0, అంటే లెఫ్ట్ సైడ్ -1, రైట్ సైడ్ 1 ఇంటూ -1 -1, 3 ఇంటూ 0 0, 6 ఇంటూ -1 -6, మొత్తం -7. ఓకే, అది -7, ఇది -1. -1 ఎక్కువ, ఎన్ని యూనిట్స్ ఎక్కువ? 6 యూనిట్స్, కాబట్టి 6 ఎలక్ట్రాన్స్ లెఫ్ట్ సైడ్ వేయాలి. అంటే IO3- ప్లస్ 6H2O ప్లస్ 6 ఎలక్ట్రాన్. 6 ఎలక్ట్రాన్స్ వేసేసరికి ఇది ఏమైపోయింది? మొత్తం -7. సరిపోతాయి కదా రెండు, అలా అనమాట. ఎందుకంటే ఎలక్ట్రాన్ అంటే -1 కదా. ఓకే, ఇప్పుడు రైట్ సైడ్ I- ప్లస్ 3H2O ప్లస్ 6OH-. సో ఏం బ్యాలెన్స్ అయిపోయింది నేను? చార్జ్ బ్యాలెన్స్. నెక్స్ట్ ఏం చేయాలి? ఇందులో ఎలక్ట్రాన్స్ ఈక్వలైజ్ చేయాలి. అక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్? 6, ఇక్కడ ఎన్ని? 3. ఈక్వల్ కావాలంటే ఏం చేయాలి? దీన్ని 2తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. సో మల్టిప్లయింగ్ బై 2, ఎంటర్ రియాక్షన్ మల్టిప్లై చేయాలి. 2తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 2 CrOH thrice ప్లస్ 2 H2O ప్లస్ 2 5s are 10 OH- gives rise to 2 CrO4 2-, 2 5s are 10 H2O
ప్లస్ 2 3s are 6 ఎలక్ట్రాన్. గాట్ ఇట్? ఓకే, 2 ఎలక్ట్రాన్స్ ఈక్వల్ అయ్యాయి. 6 ఎలక్ట్రాన్ 6 ఎలక్ట్రాన్. ఓకేనా? ఇప్పుడు రెండింటిని యాడ్ చేయాలి, మధ్యలో ఇద్దాం అడిషన్. ఇది చెప్పండి ఫస్ట్, ఇది ఏంటిది? 2CrOH thrice plus 2H2O plus 10OH minus gives rise to 2CrO4 2 minus plus 10H2O plus 6 electron. half వేద్దాం. IO3 minus plus 6H2O plus 6 electron gives rise to I minus plus 3H2O plus 6OH minus. బోత్ సైడ్ కామన్ టర్మ్స్ క్యాన్సిల్ చేయాలి. 6 ఎలక్ట్రాన్ 6 ఎలక్ట్రాన్ సేమ్ నెంబర్లో ఉన్నాయి. రిమైనింగ్ వేద్దాం. 2CrOH thrice plus IO3 minus 2 వాటర్ ప్లస్ 6 వాటర్. 6 ప్లస్ 2 ఎంత? 8 వాటర్ మాలిక్యూల్ కదా. సో 8H2O ప్లస్ 10OH మైనస్ అలాగే ఉన్నాయి. 10OH మైనస్ gives rise to 2CrO4 2 మైనస్ ప్లస్ I మైనస్ 10 ఒక 3 ఎంత? 13H2O ప్లస్ 6OH మైనస్. 13H2O 6OH మైనస్. ఓకేనా? కామన్ టర్మ్స్ వాటర్ ఉన్నాయి, OH మైనస్లు ఉన్నాయి కాబట్టి ఇంకొక స్టెప్ వేద్దాం. ఇది ఎరేజ్ చేద్దాం. కామన్ టర్మ్స్ ఏవైనా ఉంటే క్యాన్సిల్ చేస్తే ఫైనల్గా మనకు కావాల్సిన బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ వస్తుంది. ఓకే, చూద్దాం. ఇక్కడ ఏముంది నేను? 2CrOH thrice కదా. 2CrOH thrice ప్లస్ IO3 మైనస్ ప్లస్ 8 వాటర్ ఉన్నాయి, రైట్ సైడ్ 13 వాటర్ ఉన్నాయి. అది ఎక్కువ కదా, సో అటు పంపించేద్దాం 8ని. ఇంకా 10OH మైనస్ ఉన్నాయి, అక్కడ 6 ఉన్నాయి, అవి తీసుకొద్దాం, -6 అవుతాయి. 10లో -6 అంటే ఇంకా రిమైనింగ్ 4OH మైనస్, అంతే కదా. 10లో 6 లెస్ చేస్తే దాని రైట్ సైడ్ 2CrO4 2 మైనస్ ప్లస్ I మైనస్ ప్లస్ 13 వాటర్. ఇక్కడ నుంచి 8 అటు తీసుకొచ్చామనుకో -8. 13 -8 అంటే ఎన్ని ఉంటాయి? 5 వాటర్ మాలిక్యూల్ రిమైన్స్. తర్వాత ఈ 6OH మైనస్ ఇటు తెచ్చాము, 10లో 6 లెస్ చేస్తే 4 అని వేసాము, అయిపోయింది, ఇంకేం లేవు. చెక్ చేద్దాం. 2 క్రోమియం, ఇటు సైడ్ కూడా 2 క్రోమియం. తర్వాత ఐడిన్ 1, ఇక్కడ కూడా ఐడిన్ 1. ఆక్సిజన్ 4, ఇదొక 3, 7, 2 3s are 6, మొత్తం 13. ఇక్కడ 2 4s are 8, 5 1s are 5, 8 plus 5 13 ఆక్సిజన్స్. హైడ్రోజన్స్ 2 3s are 6, ఇక్కడ ఒక 4, 10 హైడ్రోజన్స్. ఇక్కడ 5 2s are 10 హైడ్రోజన్స్. అన్నీ సరిపోయాయి. చార్జ్ చూద్దాం. 2 ఇంటూ పైన పవర్ ఏం లేదు, 2 0 0, 1 ఇంటూ -1 -1, 4 ఇంటూ -1 -4, -4 -1 మొత్తం -5 చార్జ్. ఇక్కడ 2 2s are -4, ఇది ఒక -1, -5, ఇది 0, 5 zeros 0, పైన ఏం లేదు, ఎవ్రీథింగ్ బ్యాలెన్స్డ్. సో ద obtained రియాక్షన్ ఈజ్ బ్యాలెన్స్డ్ రిడాక్స్ రియాక్షన్. ఇలా అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్లో మనకి ఇచ్చిన రియాక్షన్ని బేసిక్ మీడియంలో బ్యాలెన్స్ చేసాం. ఇది ఏ మీడియం? బేసిక్ మీడియం. ఓకేనా? ముందు వీడియోస్లో అసిడిక్ మీడియం, ఇది బేసిక్ మీడియం. ఓకేనా? Hope you understand. Keep watching for more videos, but don't forget to like, share and subscribe. Thank you.